అయితే మనం జాతకాలు మార్చుకుందామా? అయితే మనం మొదలు ఆ, పెడదాం. అక్క. మీ కూతురే కదా? ఇదిగో నీకో విషయం చెప్పనా? ఇప్పుడెందుకు తను ఇక్కడికి వచ్చింది? నువ్వు అడగలేదా? ఒక వారం ఇక్కడికొచ్చి ఉంటానని చెప్పింది. తను ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏం చేస్తుంది? ఇలా చూడండి, నేను చెప్పేది మీరు తప్పుగా అనుకోకండి. ఇది మన అమ్మాయికి వచ్చిన చక్కటి సంబంధం. అమ్మాయి అక్కని గురించి అడిగారంటే లేదు, నేను చెప్పేది కాదు, ఊళ్ళో అంతా అనేదే. నువ్వు బయటికెళ్ళు, నేనొచ్చి మాట్లాడతాను. హ, నాశనం. తను ఎలాగూ పాడైపోయింది, ఇప్పుడు చిన్నదాని జీవితం కూడా పాడు చేయడానికి వచ్చింది. దిగులు పడకండి నాన్న, నేను వెళ్ళిపోతాను. మీకు డబ్బులు కావాల్సింటే మీరు అక్కడికి రానవసరం లేదు. ఎవరినైనా పంపితే చాలు. అయ్యో, ఏంటమ్మా? అయ్యో, రే రవి, ఆ? ఆ కొబ్బరి మట్టను కూడా పడే. ఓ, ఓరి నాయనో, వీడేంట్రా ఇలా? ఆగరా రవి! వీడెందుకు ఇంతలా భయపడి పరిగెడుతున్నాడు? వచ్చావని విన్నాను, వెంటనే బయలుదేరావా? బాగున్నావు కదా? ఓ, ఎన్నోసార్లు ఫోన్ చేశాను, కన్ను ఫోన్ తీయలేదు. అక్కడ చాలా పనుంది. నేను టౌన్కి వద్దామని ఆలోచిస్తున్నాను. ఇక్కడ ఏ పని దొరకట్లేదు. అప్పుడు నిన్ను రోజు చూడొచ్చు కదా. చదువుకోని వాళ్లకు అక్కడ పని ఉంటుంది కదా. నీకు డబ్బులు ఏమైనా కావాలా? నీ కొత్త నంబర్ ఉంటేవో అక్కడికొచ్చి కాల్ చేస్తాను. నువ్వేం భయపడకు, అక్కడికొచ్చి నేనేం చెప్పను. ఏ ఇంట్లో పనివాడిగానైనా చేరతాను. అది రవి ప్లీజ్ అలా మాట్లాడుకో.
ఇది ఓకే. తర్వాత ఆ టైల్స్ శాంపిల్స్ కావాలి. ఓకే సార్. హాయ్ మను, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. టైగర్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా మిమ్మల్ని ఎన్నుకున్నారు. ఓ. కంగ్రాచులేషన్స్. అవును. అన్ని సంతోషాల వెనకాల ఒక భయంకరమైన పాస్ట్ ఉంటుంది. మంచి జీవితాలు కావాలనుకుంటే కొన్ని తప్పులు చేయాల్సి వస్తుంది. నేను అది సాధించేశాను. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. నేను అందుకున్న అన్ని గెలుపులకి కారణం ఈవిడే. దిగో. నేను నీకు చెప్పలేదు కదా, ఇతని పేరు ప్రదీష్. మేమిద్దరం కలిసి ఒకే బ్రాంచ్లో పనిచేసాం. ఇప్పుడు ఇతను గుడివాడకి వెళ్ళిపోయాడు. నీకు ఇవన్నీ పరిచయం చేయాలని అవసరం లేదుగా. తర్వాత ఈ రోజు ఇతను ఇక్కడే ఉంటాడు. దా. బ్రాంచ్లో ఉండేటప్పుడు 3 పూట్ల వాడు ఇక్కడే తినేవాడు. అమ్మ చేసే దోశ అంటే వీడికి చాలా ఇష్టం. అంతే కదరా? అవునరా. లాడ్జ్లో రూమ్ తీసుకోవాలని చూసాడు. అలా వదులుతావా ఏంటి? అందుకే తీసుకుని వచ్చాను. నువ్వు వెళ్ళి టీ తీసుకురా. దా కూర్చో. ఏంట్రా, ఇంకా నీ చిలిపి పని జరుగుతుందిగా? జరుగుతూనే ఉంది. అప్పుడే మనం ఫ్రెష్గా ఉండగలం. నువ్వు ఇంకా మారలేదురా బాబు. ఏం శ్వేత ఇలా చేసావు? ఏమైంది నీకు? రే, పర్వాలేదు, వదిలేరా. సారీ. నువ్వు లోపలికి వెళ్ళి లుంగి తీసుకురా, వెళ్ళు. నువ్వు గ్లాస్ ఇటు ఇవ్వు. నాతో రా, డ్రెస్ మార్చుకుంది కానీ. శ్వేత, కూర్చోరా. జయంత్, సమయం దొరికినప్పుడు నీ భార్యను తీసుకుని మా ఇంటికి రావాలి. అందరం గురువారికి వెళదాం. చూద్దాంలే. దీనికి కృష్ణుడు అంటే చాలా ఇష్టం. ఓ, నిజంగానే ఈ మధ్య ఆడవాళ్ళకి కృష్ణుడు అంటే భక్తి ఎక్కువే. నువ్వు కూర్చో. ఏయ్, సాంబార్ వేసుకో. రే, ఏమైందిరా? వీడికి తాగడానికి కొంచెం మంచినీళ్ళు తీసుకుని వచ్చి పెట్టు. కూర్చో. పాత అలవాట్లు నువ్వేవి నిలపలేదు కదూ? అవును కదా? నువ్వు ఇంకా మారలేదు. జయంత్, ఏమైందిరా ఇంత పొద్దున్నే? నువ్వు అమ్మని చూడకుండా వెళ్తే నా పని అంతే. 1 గంట వెయిట్ చేయరా, నేను అమ్మని తీసుకుని వస్తాను. ఇలా చూడరా, నేను వెంటనే గురువాయూర్ వెళ్ళాలి. టైం లేదు, వచ్చేటప్పుడు కలుస్తాను. ఈలోగా పెళ్లికి వెళ్ళిన అమ్మ తిరిగి వచ్చేస్తుంది. భలే, నిన్ను నమ్మితే అంతేలే. 6 సంవత్సరాల క్రితం వాకింగ్కి వెళ్ళేసి వస్తానని వెళ్ళేవాడు, తర్వాత ఇప్పుడే వస్తున్నాడు.
చూసుకో, లేకపోతే వీడు ఎస్కేప్ అయిపోతాడు. ఉండరా. దీన్నే విధి అంటారు. జయంత్ నన్ను కలుసుకోవడం, నన్ను ఇక్కడికి తీసుకురావడం, నేను నిన్ను చూడ్డం, ఏంటో అర్థం కాలేదు. తన దగ్గర నేను ఏం చెప్పదలుచుకోలేదు. మరి అదిగా బయటకు వెళ్ళండి. ఆ? ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? నేనిప్పుడు ఇక్కడికి వచ్చింది పాత జ్ఞాపకాలు గుర్తు చేయడానికి కాదు, అంతా మర్చిపోతాను. కానీ నువ్వు ఒక పని చేయాలి. జీవితం మనకు అనుభవించడానికే ఉంది. నువ్వు నన్ను మర్చిపోలేవని నాకు బాగా తెలుసు. మన ఇద్దరి మధ్యలో తీర్చుకోవాల్సిన బాకీ ఉంది. ఏం బాకీ? బాకీ తీర్చుకునే అవకాశం నీకొచ్చింది, వృధా చేసుకోవద్దు. అవకాశం వదులుకుంటే తిరిగి బాధపడాల్సి ఉంటుంది. ఉం? జీవించడానికి ఇలాంటి కొన్ని మార్గాలు కూడా ఉన్నాయి. ఏంటి ప్రతీష్, నన్ను కలవకుండానే వెళ్ళాలనుకున్నావా? అదేం లేదమ్మా. రా. అమ్మా శ్వేత, నువ్వు బాగా బిజీ అయ్యావు. వీడి పెళ్ళికి కూడా రాలేదు. వచ్చేటప్పుడు భార్య బిడ్డల్ని తీసుకురావచ్చుగా. అమ్మా, మీకు విషయం తెలియదు కదా, వీడి ఆవిడికి రెండో కానుపు కూడా అయింది. అది ఆడపిల్ల. అంతా దేవుడి దయ. పోయిన సంవత్సరం నువ్వు ఉండడం వల్ల ఎలాగో గుడికి వెళ్ళి వచ్చాం. అమ్మా, టైం అయింది, బయలుదేరుతాను. ఏంటి బయలుదేరతావా? భోంచేయకుండా వెళ్ళడానికి లేదు. అమ్మా, బ్యాంకుకి వెళ్ళకపోతే సమస్య వస్తుంది. ఏం సమస్య వస్తుంది? తన ఫోన్ తీసుకొని మాట్లాడు. అవసరమైనప్పుడు తీసుకోవడానికి లీవు. నువ్వు కూర్చో. పదరా. ఏమైందమ్మా? ఏంటి అదోలా ఉన్నావు? రా. ఏయ్, శ్వేత, ఏయ్, పాత విషయాల గురించి మనం ఆలోచించి ఏడవకూడదు. వచ్చే రోజుల గురించి మనం తలుచుకుని సంతోషించాలి. ఎందుకమ్మా మన కుటుంబ జీవితాన్ని వృధా చేస్తావు? వదిలే, మనకింక బాధలు లేవు, సంతోషమే. ఇలా చూడండి, అది ఏ విషయాలు నాకు తెలియాలని అవసరం లేదు. రా, మనం పడుకుందాం. పొద్దున్నే రమా వాళ్ళ పెళ్ళికి వెళ్ళాలి కదా. ఏంటి? రా.
ఎవరు మీరు? మీరెవరు? మామ్, who is she, mom? Who are you? What do you want? డాక్టర్. ఎవరు ఈ అమ్మాయి? తను 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 నా పేషెంట్ డైసీ. షీ ఈజ్ మై పేషెంట్. పేషెంట్స్ ఇంటికి రాకూడదని ఎన్నిసార్లు చెప్పాను, ఇడియట్. నువ్వు హాస్పిటల్కి వచ్చి కలు. యూ కమ్ టు మై హాస్పిటల్. సార్, నేను ప్రియాను సార్. సార్, ప్రియా. సార్, ప్రియా సార్. నేనెవరిని? అసలు నేనెవరిని? సార్, నేను మేరీని. నేను మరియా సార్. సార్, 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 నేను వెరోనికాని సార్. సార్, నేను వెరోనికాని సార్. వెరోనికా, వెరోనికాని సార్. వెరోనికా. వెరోనికా. వెరోనికా సార్. వెరోనికా. మామ్, మామ్, అయ్యో, మమ్మీ, bring some water. Sister. ఓరి భగవంతుడా. జాకిర్ హుస్సేన్ సార్, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఇద్దరు పడుచు పిల్లలే. జీవితం అన్నది చాలా దూరమైన విషయం. సాధారణమైన అలవాట్లు ప్రేమలో ముగించవచ్చు. అవన్నీ పట్టించుకోకూడదు. నాకొక జత చెప్పులు తీసియాలి.
కొచ్చిలో ల్యాండ్ అయ్యాను. పంజాగుట్టలో వ్యభిచారం జరిగింది. దాన్ని పూర్తి చేయడానికి వచ్చాను. నువ్విక్కడ డబ్బుండే వాళ్ళ ఫోన్ నెంబర్స్ నాకు ఇవ్వాలి. రోడ్డు పక్కనే 10 సెంట్ల స్థలం, ఒక చిన్న బంగళా, ఒక 20,000 స్క్వేర్ ఫీట్లో. ఇంత మంచి అవకాశం ఇంకా దొరకదు కదా. డైరీలో ఫోన్ నంబర్ ఉంటే డబ్బులు ఎందుకు ఇవ్వరు? అర్థమైందనుకుంటాను. అమ్మా కాస్త ఓర్చుకో తల్లి, హాస్పిటల్కి వెళ్ళిపోతాం. మా అమ్మ కదా, ఓర్చుకోనైనా. నిన్న అనేది అయిపోయింది, ఈ రోజే మొదలెట్టాను. ప్రియా, 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 ప్రియా.